హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కళ్ళు, బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అమీర్పేట్లోని రెబెల్ ఫుడ్ రెస్టారెంట్ లో ఫ్రిజర్ లో కుళ్ళిన చికెన్, మటన్ అధికారులు సోదాల్లో వెలుగు చూసింది. ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ ను వినియోగిస్తున్నట్టుగా వెల్లడైంది. అంతేకాదు ఇక చికెన్ వాతావరణం మరీ దారుణంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. కిచెన్ వాతావరణం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్టు తెలిపారు అధికారులు. ఇక సికింద్రాబాద్ లోని వివాహ భోజనంబు, గ్రిల్ 9 హోటల్స్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ కూడా కుళ్ళిన ఆహార పదార్థాలు కనిపించాయి. అంతేకాదు 2022లోనే గడువు తీరిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్పైరీ అయిన 35 ప్యాకెట్ల మసాలాలను గుర్తించారు. హోటల్స్, రెస్టారెంట్స్ నిబంధనలు పాటించకుండా కుళ్ళిన ఆహార పదార్థాలతో కస్టమర్ల అనారోగ్యానికి కారణమవుతున్నాయని అధికారులు చెప్పారు. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానాలు విధించారు.